ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. నా ప్రియ సహోదరులారా, మోషే జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం చూస్తూ వస్తున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడు ఎర్ర సముద్రం గుండా వారిని నడిపించాడు. అరణ్యంలో వారికి ఆహారం, నీరు ఇచ్చి కాపాడాడు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు తన ప్రజలతో నిబంధన చేసి తన ఆజ్ఞలను ఇచ్చాడు. కానీ ప్రజలు తప్పు చేసినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని క్షమించి తన సన్నిధి వారి మధ్య ఉండాలని కోరుకున్నాడు. అందుకే దేవుడు మోషేకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. తన కోసం ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించబడింది, ప్రజలు దేవుని పని కోసం ఎలా ముందుకొచ్చారు, దేవుని మహిమ ఆ గుడారాన్ని ఎలా నింపింది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోషే దేవుని దగ్గర ఉన్న సమయంలో దేవుడు అతనికి అనేక విషయాలు వివరించాడు. అందులో ముఖ్యమైనది తన ప్రజల మధ్య ఉండడానికి ఒక పవిత్రమైన స్థలం నిర్మించడం. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, వారు నాకు పరిశుద్ధ స్థలం కట్టవలను, నేను వారి మధ్య నివసించేదను అని. ఇది సాధారణ గుడారం కాదు. దేవుడు ఆకాశంలో ఉన్న గొప్ప దేవుడు అయినప్పటికీ తన ప్రజలతో దగ్గరగా ఉండాలని కోరుకున్నాడు. ఆ గుడారం పేరు ప్రత్యక్ష గుడారం. ఇక్కడ ప్రజలు దేవుని ఆరాధించేవారు, దేవుని సన్నిధిని అనుభవించేవారు, తమ జీవితంలో దేవుడు ఉన్నాడని గుర్తు చేసుకునేవారు. దేవుడు మోషేకు గుడారం ఎలా ఉండాలో, ఏ వస్తువులు ఉండాలో, ప్రతి వస్తువు ఎలా తయారు చేయాలో వివరంగా చెప్పాడు. ఎందుకంటే దేవుని పని మనుషుల ఆలోచన ప్రకారం కాదు, దేవుని ఆజ్ఞ ప్రకారమే జరగాలి. మోషే దేవుని మాటలను జాగ్రత్తగా విన్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, దేవుడు చెప్పిన మార్గంలో నడిచినప్పుడే ప్రజలు ఆశీర్వాదం పొందుతారు. ఇలా దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఒక గొప్ప ఏర్పాటును ప్రారంభించాడు. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం నిర్మించమని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మోషే సీనాయి పర్వతం నుండి దిగి ప్రజల దగ్గరకు వచ్చాడు. చాలా రోజుల తర్వాత మోషేను చూసిన ప్రజలు అతని దగ్గరకు చేరుకున్నారు. దేవుడు చెప్పిన మాటలను తెలుసుకోవాలని వారు ఎదురు చూశారు. మోషే ప్రజలందరినీ ఒక చోట చేర్చాడు. దేవుడు తనకు చెప్పిన ప్రతి విషయాన్ని వారికి వివరించడం ప్రారంభించాడు. మోషే వారితో ఇలా చెప్పాడు, ఇది దేవుడు మీకు చేయమని చెప్పిన పని. మీ హృదయం ఇష్టపడిన వారు యెహోవాకు కానుకలు తీసుకురావాలి. అప్పుడు మోషే ప్రత్యక్ష గుడారం గురించి వారికి వివరించాడు. దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఒక పవిత్రమైన స్థలం సిద్ధం చేయబోతున్నాడు. అందుకు అవసరమైన వస్తువులు కావాలి అని చెప్పాడు. బంగారం, వెండి, రాగి, నీలం రంగు వస్త్రాలు, ఊదా రంగు వస్త్రాలు, సన్నని నార వస్త్రాలు, మేక వెంట్రుకలు, ప్రత్యేకమైన కలప, దీపానికి నూనె, సుగంధ ద్రవ్యాలు, విలువైన రాళ్ళు అవసరమని వివరించాడు. కానీ మోషే ఒక విషయం స్పష్టంగా చెప్పాడు, దేవుడు ఎవరిని బలవంతం చేయడం లేదు. ఎవరి హృదయం దేవుని పని కోసం సిద్ధంగా ఉందో వారు ప్రేమతో ఇవ్వాలి. ఎందుకంటే దేవునికి కావాల్సింది కేవలం వస్తువులు కాదు, ఆయనపై ఉన్న ప్రేమ మరియు విశ్వాసం. తర్వాత మోషే దేవుని సేవ గురించి కూడా ప్రజలకు చెప్పాడు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి, వస్తువులు తయారు చేయడానికి, వివిధ పనులు చేయడానికి దేవుడు కొంతమందికి ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చాడు. ఎవరికి ఏ సామర్థ్యం ఉందో వారు దాన్ని దేవుని పనికి ఉపయోగించాలని చెప్పాడు. ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఈ ప్రజలు ఇప్పుడు దేవుని పని చేసే అవకాశం పొందారు. దేవుడు వారిని కేవలం విడిపించలేదు, తన పనిలో భాగస్వాములుగా కూడా చేసుకున్నాడు. మోషే మాటలు విన్న ప్రజల హృదయంలో ఒక మార్పు వచ్చింది. వారు అర్థం చేసుకున్నారు, దేవుడు మనల్ని ఇంత గొప్పగా నడిపించాడు, ఇప్పుడు ఆయన కోసం మనం కూడా ఏదో చేయాలి. అలా ప్రత్యక్ష గుడార నిర్మాణానికి మొదటి అడుగు పడింది. ప్రజలు తమ చేతిలో ఉన్న వాటిని మాత్రమే కాదు, తమ హృదయాలను కూడా దేవుని పనికి సిద్ధం చేసుకున్నారు. మోషే మాటలు విన్న తర్వాత ప్రజలు తమ ఇళ్లకు వెళ్ళారు. తమ దగ్గర ఉన్న వాటిని దేవుని పని కోసం తీసుకొచ్చారు. కొంతమంది బంగారం ఇచ్చారు, కొంతమంది వెండి ఇచ్చారు, కొంతమంది రాగిచ్చారు, మరికొందరు వస్త్రాలు, నూనె, సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. ఎవరికి ఏది ఉందో వారు ప్రేమతో దేవునికి అర్పించారు. ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి మోషే చెప్పినప్పుడు ఇశ్రాయేలీలందరూ కలిసి సహాయం చేశారు. కొంతమంది తమ దగ్గర ఉన్న బంగారం, వెండి వస్తువులు తీసుకొచ్చారు. మరికొందరు గుడారం తయారు చేయడానికి తమ చేతులతో పనిచేశారు. ఇంకొందరు తమకు తెలిసిన పనులను చేసి సహాయం చేశారు. అందరూ కలిసి పని చేయడం వల్ల దేవుడు చెప్పిన పని పూర్తయింది. దేవుని పని చేయడానికి ప్రతి ఒక్కరి సహాయం అవసరమే. పెద్ద పని చేసిన వారైనా, చిన్న సహాయం చేసిన వారైనా దేవుని దృష్టిలో అందరూ విలువైన వారే. దేవుడు బెసలేలు అనే వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అతనికి బంగారం, వెండి, చెక్కతో అందమైన పనులు చేసే జ్ఞానం ఇచ్చాడు.
అలాగే అహోలీయాబును కూడా పనికి నియమించాడు. వారు తమ ప్రతిభను దేవుని పని కోసం ఉపయోగించారు. బెసలేలు, అహోలీయాబు మరియు దేవుడు జ్ఞానం ఇచ్చిన ఇతర పనివారు ఇప్పుడు ప్రత్యక్ష గుడార నిర్మాణం పనిని ప్రారంభించారు. ఇది సాధారణమైన గుడారం కాదు. ఇది దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఏర్పాటు చేసిన పవిత్రమైన స్థలం. మోషేకు దేవుడు ముందే చెప్పిన విధంగా ప్రతి పని జరగాలి. అందుకే పనివారు చాలా జాగ్రత్తగా పనిచేశారు. మొదట గుడారానికి కావాల్సిన తెల్లని తయారు చేశారు. అందమైన రంగులతో, ప్రత్యేకమైన వస్త్రాలతో వాటిని సిద్ధం చేశారు. ప్రతి భాగం దేవుడు చెప్పిన కొలతల ప్రకారమే తయారైంది. తర్వాత గుడారం నిలబడడానికి కావలసిన చెక్క భాగాలను సిద్ధం చేశారు. వాటిని బంగారంతో అలంకరించారు. పనివారు తమ ఇష్ట ప్రకారం ఏమీ చేయలేదు. దేవుడు చెప్పిన విధంగానే ప్రతి వస్తువుని తయారు చేశారు. ఎందుకంటే ఇది వారి ఇల్లు కాదు, ఇది దేవుని సన్నిధి ఉండే స్థలం. పని జరుగుతున్న రోజుల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా చేశారు. కొంతకాలం క్రితం దేవుని ఆజ్ఞను మర్చిపోయిన ప్రజలే ఇప్పుడు దేవుని కోసం ఒక పవిత్రమైన స్థలాన్ని నిర్మిస్తున్నారు. వారు ఇచ్చిన కానుకలు, వారు చేసిన కష్టపాటు, వారి చేతుల పని ఇవన్నీ కలిసి ప్రత్యక్ష గుడారంగా మారుతున్నాయి. ప్రజలు తెచ్చిన కానుకలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే పనివారు మోషే దగ్గరకు వచ్చి ప్రజలు అవసరానికి మించి తీసుకొచ్చారు అని చెప్పారు. అప్పుడు మోషే ప్రజలకు ఇక కానుకలు తీసుకురావద్దని చెప్పాడు. ఇది ప్రజల హృదయాల్లో వచ్చిన మార్పును చూపించింది. ఒకప్పుడు వారు దేవుని నుండి దూరంగా వెళ్ళి బంగారు దూడను తయారు చేశారు. కానీ ఇప్పుడు అదే ప్రజలు దేవుని సన్నిధి కోసం తమ దగ్గర ఉన్నదంతా అర్పిస్తున్నారు. గుడార నిర్మాణం నెమ్మదిగా పూర్తవుతూ వచ్చింది. ప్రతి తెర, ప్రతి భాగం, ప్రతి వస్తువు వెనుక దేవుని ఆజ్ఞ ఉంది. ఇలా ఇశ్రాయేలీల మధ్య దేవుని సన్నిధి ఉండే ప్రత్యక్ష గుడారం సిద్ధమవుతూ వచ్చింది. ప్రత్యక్ష గుడార నిర్మాణంలో కొన్ని వస్తువులు చాలా ప్రత్యేకమైనవి. వాటిలో ముఖ్యమైనవి నిబంధన మందసం, దీపస్తంభం, ధూపవేదిక. దేవుడు మోషేకు ముందే చెప్పిన విధంగా బెసలేలు ఈ వస్తువులను తయారు చేశాడు. మొదట నిబంధన మందసాన్ని తయారు చేశారు. దీన్ని ప్రత్యేకమైన చెక్కతో తయారు చేసి లోపల బయట బంగారంతో కప్పారు. ఇది సాధారణ పెట్టి కాదు, ఇది దేవుని నిబంధనకు గుర్తుగా ఉండేది. దేవుడు మోషేకిచ్చిన 10 ఆజ్ఞల పలకలను ఈ మందసంలో ఉంచారు. ఈ మందసం ఇశ్రాయేలీయులకు ఒక విషయం గుర్తు చేసేది. దేవుడు మనతో నిబంధన చేసిన దేవుడు. ఆయన మాటలను మనం పాటించాలి. మందసం మీద కేరూబుల రూపాలు కూడా తయారు చేశారు. అది దేవుని మహిమను, పరిశుద్ధతను గుర్తు చేసేది. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి తమతో ఉందని ఈ మందసం వారికి గుర్తు చేసేది. తరువాత దీపస్తంభాన్ని తయారు చేశారు. దీనిని స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దానిలో దీపాలు వెలిగేవి. ఈ వెలుగు కేవలం చీకటిని తొలగించడానికి మాత్రమే కాదు, దేవుని వెలుగును గుర్తు చేసేది. దేవుడు తన ప్రజలకు మార్గం చూపించే దేవుడని ఇది తెలియజేసేది. తరువాత ధూపవేదికను తయారు చేశారు. ఇక్కడ ప్రత్యేకమైన సుగంధ ధూపాన్ని అర్పించేవారు. ధూపం పైకి ఎగిరినట్లే దేవుని ముందు చేసే ప్రార్థనలు కూడా ఆయన దగ్గరకు చేరతాయని ఇది గుర్తు చేసేది. ప్రజలు దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఇది వారికి నేర్పించింది. ఈ వస్తువులన్నీ తయారవుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఒక గొప్ప విషయం అర్థం చేసుకున్నారు. దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించింది కేవలం స్వేచ్ఛ కోసం మాత్రమే కాదు, తనతో కలిసి జీవించే ప్రజలుగా చేయడానికి. అలా ప్రత్యక్ష గుడారంలోనికి ముఖ్యమైన వస్తువులు సిద్ధమయ్యాయి. దేవుని సన్నిధి వారి మధ్య ఉండే రోజు దగ్గర పడింది. దేవునికి అర్పణలు చేసే బలిపీఠం తయారు చేశారు. గుడారం చుట్టూ ఉండే ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేశారు. ప్రతి పని దేవుడు చెప్పిన విధంగానే జరిగింది. అహరోను మరియు అతని కుమారులు దేవుని సేవ చేయడానికి ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు. వారి కోసం పవిత్రమైన వస్త్రాలు తయారు చేశారు. ఇది దేవుని ముందు చేసే సేవ ఎంత గొప్పదో గుర్తు చేసేది. చివరకు దేవుడు చెప్పిన పనంతా పూర్తయింది. మోషే ప్రతి వస్తువును చూశాడు. అన్నీ దేవుడు చెప్పిన విధంగానే జరిగాయి. ఎందుకంటే దేవుని పని మన ఆలోచన ప్రకారం కాకుండా దేవుని మార్గదర్శకత్వం ప్రకారం జరిగినప్పుడు అది సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం సిద్ధంగా ఉంది, కానీ ప్రజలు ఎదురు చూస్తుంది ఒక గొప్ప క్షణం కోసం. ఈ గుడారంలో దేవుని మహిమ ప్రత్యక్షమయ్యే రోజు కోసం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, నేను వారి మధ్య నివసిస్తాను అని ప్రజలు తెలుసుకున్నారు. ఈ గుడారం కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది దేవుడు తమతో ఉన్నాడని గుర్తు చేసే స్థలం. అలా మోషేకు దేవుడు అప్పగించిన గొప్ప బాధ్యత పూర్తయింది. దేవుని మహిమ ప్రత్యక్ష గుడారాన్ని నింపబోయే సమయం వచ్చింది. అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మేఘం వచ్చి ప్రత్యక్ష గుడారాన్ని కప్పింది. ఆ మేఘం సాధారణమైన మేఘం కాదు, అది దేవుని సన్నిధికి గుర్తు. దేవుని మహిమ ఆ గుడారాన్ని నింపింది. ప్రజలు ఆశ్చర్యంతో చూశారు.
తమను ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు ఇప్పుడు తమ మధ్య ఉన్నాడని వారు తెలుసుకున్నారు. దేవుని మహిమ అంత గొప్పగా ఉండడంతో మోషే కూడా ఆ సమయంలో గుడారంలోకి వెళ్ళలేకపోయాడు. ఇది దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో చూపించింది. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు, కానీ ఆయన మహిమను గౌరవంతో చూడాలి అని ప్రజలు అర్థం చేసుకున్నారు. దేవుని మహిమ ప్రత్యక్ష గుడారాన్ని నింపిన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రయాణం కొత్త దశలోకి వెళ్ళింది. ఇక నుండి వారికి దారి చూపించేది వారి జ్ఞానం కాదు, దేవుని నడిపింపు. అరణ్య ప్రయాణం సులభమైంది కాదు. ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు, ఎప్పుడు ఆగాలో తెలియదు, ఎప్పుడు బయలుదేరాలో కూడా తెలియదు. కానీ దేవుడు వారిని ఒంటరిగా వదిలిపెట్టలేదు. పగటి సమయంలో దేవుడు మేఘస్తంభం ద్వారా వారికి దారి చూపించాడు. ఆ మేఘం ప్రత్యక్ష గుడారం మీద ఉండేది. మేఘం అక్కడ ఉన్నంత కాలం ప్రజలు అక్కడే ఉండేవారు. అది కదిలినప్పుడు ఇశ్రాయేలీయులు తమ గుడారాలు సర్దుకొని ప్రయాణాలు మొదలుపెట్టేవారు. వారి ప్రయాణానికి దేవుడే నాయకుడు. రాత్రి సమయంలో దేవుడు అగ్నిస్తంభం ద్వారా వారికి వెలిగిచ్చాడు. చీకట్లో కూడా వారు భయపడకుండా ముందుకు సాగిపోవడానికి ఇది సహాయపడింది. అరణ్యంలో చీకటి ఉన్న దేవుని వెలుగు వారికి తోడుగా ఉంది. కొన్నిసార్లు మేఘం చాలా రోజులు ఒకే చోట ఉండేది, అప్పుడు ప్రజలు అక్కడే ఉండేవారు. కొన్నిసార్లు త్వరగా కదిలేది, అప్పుడు వారు వెంటనే ప్రయాణం చేసేవారు. దీనివల్ల వారు ఒక గొప్ప విషయం నేర్చుకున్నారు. దేవుని సమయం మన సమయం కంటే గొప్పది. ఇశ్రాయేలీయులకు భవిష్యత్తు తెలియదు, కానీ వారికి ఒక నమ్మకం ఉంది, దేవుడు తమతో ఉన్నాడు. అరణ్యంలో అయినా, కష్టాల్లో అయినా, తెలియని మార్గంలో అయినా దేవుడు వారిని నడిపిస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మోషే కథలో ఈ భాగం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుడు తన ప్రజలను కేవలం కష్టాల నుండి బయటకు తీసుకురావడం మాత్రమే కాదు, వారితో కలిసి నడవాలని కోరుకుంటాడు. ఇశ్రాయేలీయులు తప్పులు చేశారు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు, క్షమించాడు, మళ్ళీ తన సన్నిధిని ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం మనకు గుర్తు చేస్తుంది, దేవుడు దూరంగా ఉన్న దేవుడు కాదు, మనతో ఉండే దేవుడు. మన జీవితంలో కూడా సమస్యలు, పరీక్షలు రావచ్చు, కానీ దేవుని సన్నిధి మనతో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. మోషే తన బలంతో గొప్ప నాయకుడు కాలేదు, దేవునితో నడిపించినందువల్ల గొప్ప నాయకుడయ్యాడు. ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం ఎలా కొనసాగింది? దేవుడు వారిని ఎలా నడిపించాడు? కానాను దేశం గురించి తెలుసుకోవడానికి పంపబడిన 12 మంది గూఢచారులు ఏం చూశారు? వారిలో యెహోషువ మరియు కాలేబు ఎందుకు విశ్వాసంతో నిలబడ్డారు? ప్రజల అవిశ్వాసం వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చాయి అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.